హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫోక్ సాంగ్ ఛానల్. చూస్తున్న వారందరికీ చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంతకు ముందు వీడియోలో శివగోకరం సినిమా కథ ఎపిసోడ్ 1 చెప్పుకోవడం జరిగింది. మొదటి ఎపిసోడ్లో సినిమా కథను గుర్తు చేసుకుంటూ రెండో ఎపిసోడ్లోకి వెళ్దాం. ల్యాబ్లో నుండి రిపోర్టు తీసుకొని కారులో బయలుదేరిన సత్యమూర్తి మినిస్టర్ ఇంటి దగ్గరికి వస్తాడు. కారు దిగి లోపలికి వెళుతుండగా మినిస్టర్ పిఏ సుందరం కనిపిస్తాడు. సత్యమూర్తి సుందరం దగ్గరకు వచ్చి, సుందరం గారు, సారు ఉన్నాడా, సార్ను కలవాలి అనగానే సుందరం, సత్యమూర్తి గారు, సార్ ఢిల్లీ వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు, త్వరగా వెళ్ళండి అని సుందరం చెప్పగానే మినిస్టర్ని కలవడానికి లోపలికి వెళుతుండగా మినిస్టర్ ఫస్ట్ ఫ్లోర్లో నిలబడి ఫోన్ మాట్లాడుతూ కింద వస్తున్న ఇంజనీర్ సత్యమూర్తిని చూసి, మినిస్టర్, ఏం సత్యమూర్తి ఈ టైంలో వచ్చావు, ఏమైనా పని ఉందా అని మినిస్టర్ అడగగానే సత్యమూర్తి, సార్ అర్జెంటుగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని వచ్చాను సార్. మినిస్టర్, సత్యమూర్తి అయితే పైకి రా అని చెప్పగానే సత్యమూర్తి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మినిస్టర్ దగ్గరికి వెళ్ళగానే మినిస్టర్, చెప్పు సత్యమూర్తి, అంత ముఖ్యమైన విషయం ఏమిటి? సత్యమూర్తి, సార్ ఉదయం మనం శివగోకరం ఊరి నుండి వస్తుండగా అక్కడ బోరు వేసే చోటు దగ్గర నుండి మట్టి బిడ్డ వచ్చి నేను కూర్చున్న జీబులో పడింది. నాకు మట్టిపై అనుమానం వచ్చి ల్యాబ్లో టెస్ట్ చేయించగా అక్కడ 1000 కోట్లు విలువ చేసే ఖనిజ సంపద ఉంది అని రిపోర్టు వచ్చింది అని రిపోర్టు సత్యమూర్తికి మినిస్టర్కు ఇస్తాడు. రిపోర్టు చూసిన మినిస్టర్ జగపతి, ఈ విషయం ఇంకెవరికైనా చెప్పావా అని సత్యమూర్తిని అడగగా సత్యమూర్తి, లేదు సార్, ల్యాబ్ నుండి రిపోర్టు తీసుకొని సరాసరి మీ దగ్గరికి వచ్చాను సార్ అని అంటాడు. మినిస్టర్ ఒక్క నిమిషం ఆలోచించి, సత్యమూర్తి, అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నాను, వచ్చిన తర్వాత కలుద్దాం, నాకు ఫ్లైట్ టైం అవుతుంది అని మినిస్టర్ ఇంట్లోకి వెళ్తాడు. మినిస్టర్ వెళ్ళగానే ఇంజనీర్ సత్యమూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మినిస్టర్ ఇంట్లోకి వెళ్ళి, ఇంజనీర్ సత్యమూర్తి ఇక్కడే ఉంటే ఈ విషయం ఎవరికైనా చెప్పవచ్చు, ఇతన్ని ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయించాలి అని ఫోన్లో ప్రభుత్వ అధికారి దగ్గర మాట్లాడి ఇంజనీర్ సత్యమూర్తిని ట్రాన్స్ఫర్ చేయమని చెబుతాడు. మినిస్టర్ ఫోన్ మాట్లాడుతుండగా పిఏ సుందరం వచ్చి, సార్ మీరు వెళ్ళే ఫ్లైట్ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రేపు ఉదయానికి పోస్ట్ పోన్ అయ్యింది, రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరాలి సార్ అని సుందరం చెప్పగానే మినిస్టర్ జగపతి, సరే సుందరం, రేపు ఉదయం త్వరగా వచ్చి అంటుండగానే మినిస్టర్కు మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది. వాతావరణం చల్లగా ఉండడం వలన మద్యం సేవిస్తూ మినిస్టర్ ఫోన్ మాట్లాడుతుంటాడు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు, ఏమండి, వారం రోజులు వెళుతున్నారు కదా, వారం రోజులకు సరిపోయే వంటకాలు చేసి పెట్టాను, ఇవి తీసుకెళ్ళండి. మినిస్టర్, నేను పిక్నిక్ వెళ్ళడం లేదు, పార్టీ మీటింగ్ కొరకు ఢిల్లీ వెళ్తున్నాను, అక్కడికి నువ్వు చేసిన వంటకాలు తీసుకెళ్ళి తిని కూర్చోవడానికి కాదు అని మినిస్టర్ అనగానే, ఈయన ఎప్పుడు ఇంతే, అతని ఆరోగ్యం గురించి నేను ఆలోచిస్తుంటే అతను చెత్త ఫుడ్ తిందామని ఆలోచిస్తుంటాడు, ఆయన ఆరోగ్యం బాగుండకపోతే నేనే ఇబ్బంది పడాలి, ఈ మనిషి నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో. మినిస్టర్, ఏం పద్మ, ఏమో గులుగుతున్నావు? పద్మ, నాకంత అవకాశం కూడా ఉందా అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. అప్పుడే పిఏ సుందరం రాగానే మినిస్టర్ సుందరం కలిసి ఎయిర్పోర్ట్కు బయలుదేరుతారు. కారులో వెళుతుండగా మినిస్టర్ తమ్మునికి ఇందిరాకు ఫోన్ కలుపమని పిఏ సుందరంకు చెబుతాడు. పిఏ సుందరం మినిస్టర్ తమ్ముడు ఇందిరాకు ఫోన్ చేయగా ఇందిరా జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంది. అది మినిస్టర్ దగ్గర నుండి కాదు, తన అనుచరుడు సిద్ధ దగ్గర నుండి. ఫోన్ లిఫ్ట్ చేస్తూ, చెప్పు సిద్ధ అనగానే, సిద్ధ, అన్న, కొత్తగా వచ్చిన కలెక్టర్ మన ఇసుక డ్యాంప్ యార్డ్ దగ్గరికి వచ్చి మన లారీలను సీజ్ చేస్తా అంటుంది, మీరు త్వరగా రాండి అన్న అంటాడు. ఇంద్ర కోపంతో ఫోన్ మాట్లాడుతూ జీపు తీసుకుని బయలుదేరుతాడు. ఇంద్ర జీపులో వెళ్ళడం చూసిన అతని అనుచరులు మరో జీపులో అతని వెంట బయలుదేరుతారు. ఇంద్ర ఇసుక డంప్ యార్డ్ దగ్గరికి వెళ్ళి జీపు దిగి కలెక్టర్ దగ్గరికి వస్తాడు. రాగానే కొత్తగా వచ్చిన కలెక్టర్ రేవతి గారికి శుభోదయం. కలెక్టర్ గారు, నా గురించి మీకు ఇంకా తెలియదు, మీకు రావాల్సిన వాటం మీకు పంపిస్తాను, వచ్చిన దారినే వెళ్ళండి,
రేవతి. ఇంద్ర, మీ గురించి నాకు మొత్తం తెలుసు. మీ అన్న మినిస్టర్. ఈ నియోజకవర్గంలో ఎవరు హాస్పిటల్ పెట్టాలన్నా, ఎవరు షాపింగ్ మాల్ పెట్టాలన్నా అందులో మీ షేర్ ఉండవలసిందే. కాదు అని ఎవరైనా అంటే రేపటి సూర్యోదయాన్ని చూడనని నాకు తెలుసు. ఇంద్ర, ఇంత తెలుసుకున్న నువ్వు నా దందాకే అడ్డు వచ్చావంటే నీ ధైర్యానికి నేను మెచ్చుకున్నాను. రేవతి, నా ధైర్యం గురించి నీకు తెలియదు. ఇప్పుడు నేను మీ లారీలను సీజ్ చేయడానికి వచ్చాను. నీవు అడ్డు వస్తే నిన్ను కూడా అరెస్టు చేయవలసి వస్తుంది అని రేవతి కలెక్టర్ అనగానే, ఇంద్ర, రాండి ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేయండి అనగానే పోలీసులు అంతా ఒక అడుగు వెనక్కి వేస్తారు. అది చూసిన కలెక్టర్ ఎస్ఐని అరెస్ట్ చేయండి అనగానే ఎస్ఐ రానా, సారీ మేడం, ఈ పోలీస్ ఉద్యోగం లేకున్నా మేము బతకగలం, కానీ ఇంద్రను అరెస్ట్ చేసి మేము బ్రతకలేము అనగానే కలెక్టర్ రేవతి, ఇతను వేసే కుక్క బిస్కెట్లకు ఆశపడి మీరు గవర్నమెంట్కి ద్రోహం చేస్తున్నారు. మీరు అరెస్ట్ చేయకపోతే స్పెషల్ టీమును పిలిపిస్తాను అని ఫోన్ చేస్తుండగానే ఇంద్ర, సిద్ధ, నాకు ఓపిక నశించింది, దీన్ని మన ఫామ్ హౌస్లోకి తీసుకొని రండి అని చెప్పి ఇంద్ర అక్కడి నుండి ఫామ్ హౌస్కు బయలుదేరిపోతాడు. హలో ఫ్రెండ్స్, 2వ ఎపిసోడ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో 3వ ఎపిసోడ్తో మీ ముందుకు రానున్నాను. మరొక్కసారి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.